అల్లుడే కదా అని చెప్పి నమ్మితే మళ్ళొచ్చటకల కల్లా అత్త బంగారం అమ్మిండంట. అగో గట్లనే ఉన్నదులో గిమ్ముచ్చట గుట్ట పైసలు పెట్టి పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి పెట్రోల్ బంకు వస్తే ఎంత కథ అయిందో చూడుండ్రి. మొత్తం ఇట్లా చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు. మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం. ఎందుకు మండుతో చెప్తా. ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, సగం వాటర్ ఉన్నాయి. పెట్రోల్ ఉన్న చూసిరు కదా నీళ్ళ బాటిలా సగం పెట్రోల్ ఉన్నది, సగం నీళ్లున్నాయి. గిట్లా చేయబట్టి మా కారే మొత్తం ఆగమైందని చెప్పి గీ తిర్ల లడాయి చేసిండు గీ అన్న. కార్లో పెట్రోల్ అయిపోయింది. కార్లో పెట్రోల్ అయిపోతే మంగళపల్లి దగ్గర ఇక్కడ శ్రీహిందూ కాలేజ్ ముంగల హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర నైట్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కార్ స్టార్ట్ కావట్లేదు. తర్వాత నైట్ మాట్లాడితే ఏమన్నారు, మేము పొద్దుగాల ప్రాబ్లం సజెషన్ ఇస్తాము, ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. నైట్ వెళ్ళిపోయినాం. నైట్ వేరే వెహికల్ పిలిపించుకొని కిరాయి ఇచ్చుకొని మేము ఇంటికి వెళ్ళిపోయినాము. పొద్దున వచ్చి 10 గంటలకు వచ్చి వెయిట్ చేసినాం. మాది బ్రిడ్జ్ అండి 8010. పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాము. మేనేజర్ గారు ఉండి ఏమన్నారంటే మా ఓనర్ గారు వస్తారు మాట్లాడతారని 2:30 వరకు వెయిట్ చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏమన్నా సేల్స్ మేనేజర్ అంటే ఆయన లోకేష్ ఫోన్ చేశారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి, మీరు ఎట్లయినా ఏమన్నా చేసుకోరి, కార్ తీసుకోకుండా ఆడికెళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు. బాటిల్లో కనిపిస్తున్న పెట్రోల్ ఎక్కడిది? ఈ బాటిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ మిత్రుల ముంగల మీడియా మిత్రుల ముంగల పోపించినాము. దీంట్లో వాటర్ పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పోస్తే ఇది వాటర్ ఇది పెట్రోల్, ఇది పోసి నా బండిని మొత్తం ఆగం చేసారు. దాదాపు 50% మీద వాటర్ ఉంది. దీన్ని ఇప్పుడు మెకానిక్ పిలిపించి బండిని చూపిస్తే ఇంజన్ ఇప్పాలంటారు. మేము డబ్బులు పెట్టుకొని మీరు చేసిన ప్రాబ్లంకి మా బండి మేము ఎందుకు ఇంజన్ ఇప్పుకుంటామండి?